నిన్న కేంద్ర బడ్జెట్ సమావేశంలో అసలు బడ్జెట్ గురించి మాట్లాడింది లేదు. ఒకసారి సార్ దానికి మీరేమంటారు? కేంద్ర బడ్జెట్ అన్ని రాష్ట్రాలని సమఉజ్జిగా చూడాలి, అవసరాల కేటాయింపులు చేయడం ద్వారా వాటి అభివృద్ధికి దోహదపడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. బేసిక్గా గతంలో కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంది. ఎందుకంటే రాష్ట్రాల్లో వసూలు చేసే పన్నులన్నీ కూడా జిఎస్టీ రూపంలో కేంద్రం డైరెక్ట్గా ఖజానాలో వేసుకుంటుంది. కాబట్టి మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి జిఎస్టీ దేశవ్యాప్తంగా కేంద్రం ఖజానాలో పడుతున్నప్పుడు రాష్ట్రాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయింపు అనేది కూడా కేంద్రందే బాధ్యత. కానీ కేంద్రం ఆ విధమైనటువంటి సమఉజ్జితో చూస్తున్నటువంటి పరిస్థితి లేకుండా అవకాశవాదంతో ఫేవరిటిజం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు బీహార్ ఒక రాష్ట్రానికి మాత్రమే దాదాపుగా రైతులకు ప్రత్యేక ప్రాజెక్టులు పెట్టడం, ప్రత్యేకమైనటువంటి బోర్డులను ఏర్పాటు చేయడం, నిధులు కేటాయించడం. గత బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయలు ఆ బీహార్ అభివృద్ధి కోసం అని స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఆప్ ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి బీజేపీ ఆప్ను ఓడించడం కోసం పెద్ద ఎత్తున కొన్ని సర్దుబాట్లు చేసిన పరిస్థితి. కానీ ఈ విధంగా అవకాశవాదంతో చేయటం వలన అది ఏమాత్రం కూడా దేశ అభివృద్ధికి కానీ భారత్ మొత్తం వికసించాలి అనేటువంటిది ఎక్కడో ఒక్కడ అది కొరత ఏర్పడే అవకాశం ఉంది. అందుకని వికసిత భారత్ అన్నప్పుడు అన్ని రాష్ట్రాలని సమఉజ్జితో అన్ని రాష్ట్రాల నుంచి నిధులు జిఎస్టీ వస్తున్నాయి కాబట్టి దాదాపుగా అందరికీ సమానంగా కేటాయించాల్సి ఉంది. అది ఆ విధంగా చేయటం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ సంబంధించిన 8 మంది ఎంపీలు, అదేవిధంగా 2 కేంద్ర మంత్రులు ఉండి ఈ రాష్ట్ర విభజన సందర్భంగా ఉన్నటువంటి వాటిని కూడా ఇప్పటిదాకా అమలు చేయలేదు. కనీసం ఈ బడ్జెట్లోనే వాటిని అమలు చేయించడం కోసం ప్రత్యేకమైన ప్రయత్నం ఏమీ చేయలేదు అనేటువంటిది ఈరోజు కనబడుతుంది. అందుకే రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. బీజేపీకి 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చి 2 కేంద్ర కేబినెట్ మంత్రులుగా ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి ఈ 25 బడ్జెట్లో ₹1 కూడా కేటాయించలేదు. అందుకే ప్రజలు ఆ విధంగా దాన్ని నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. నిరసన తెలియజేయడం ద్వారా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే వంట చేసి నిధులు ఇవ్వలేదో తిరిగి పునరాలోచన చేసి తెలంగాణ అభివృద్ధికి, రాష్ట్రాల విభజన సందర్భంగా తెలంగాణకు రావాల్సిన హక్కులు, బయారం స్టీల్ ప్లాంట్ కానీ, అదేవిధంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, అదే ఐఎంలో ఇవ్వాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇలాంటి తక్షణం ఇవ్వాలి. దాంతోపాటుగా ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి కావడానికి కోసం చేయూతని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంతం దాదాపుగా భారతదేశం భారతదేశం పట్టణీకరణ అవుతుంది వేగంగా. ఈరోజు 40 నుంచి 50% జనాభా వరకు పట్టణాల్లో నివసిస్తున్న పరిస్థితి. కాబట్టి అందులో భాగంగా రాష్ట్ర రాజధాని ఇవాళ హైదరాబాదు 1,20,00,000 జనాభా అవుతుంది. ఇవాళ హైదరాబాద్ జనాభా కూడా 60% దాదాపుగా ఏంటంటే ఇవాళ పట్టణీకరణ అయింది. అందుకే పట్టణాల అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు ఆ విధంగా రాష్ట్రానికి దేశంలో భాగంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఆ రూపంలో కేటాయింపులు ఇవ్వటం లేదు అనేది ఉంది. గత బడ్జెట్లో 89,000 కోట్లు, 525 రూపాయలు, 25,000 కోట్లు ఏంటంటే కేటాయించినా దాన్ని చివరికి వచ్చేప్పుడు రియల్ ఎస్టేట్మెంట్లో కేవలం 62,000 కోట్లు మాత్రమే కేటాయించినట్టే కనబడుతుంది. కానీ ఈసారి 1,00,000 కోట్లు అని చెప్పారు, 1,01,000 కోట్లు అని చెప్పారు. కానీ వాళ్ళ రియల్ ఫిగర్ చూస్తే 97,777 కోట్లు మాత్రమే అని రియల్ ఫిగర్స్లో వస్తున్న పరిస్థితి. కానీ గత సంవత్సరం పెట్టిన దాంట్లో 25,000 కోట్లని తగ్గించేశారు. ఇవాళ చెప్తున్న ఫిగర్ కూడా అస్పష్టంగా ఉంది. 1,00,000 కోట్ల పైన అన్నారు, 97,000 కోట్ల ఫిగర్ చూపిస్తున్నారు. ఈ విధంగా మోసపూరితంగా ఉండటం వలన కేంద్ర ప్రభుత్వం బాధ్యత రహితంగా ఉంటుందనేది కనబడుతుంది. 1. 2, హైదరాబాదు అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ పట్టణ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న జనాభా విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి. విద్యావంతులు, మేధావులు, అనేక మంది ఉపాధి కోసం వలసలు కూడా పెద్ద ఎత్తున ఉత్తర భారతదేశం, దక్షిణ భారత అన్నింటి నుంచి వస్తున్నారు. కానీ ఉపాధి ఇవాళ పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అనే సమస్య ఉంది. అయితే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సీతారామన్ గారు చెప్తున్నారు, మధ్య తరహా చిన్న పరిశ్రమల్ని మేము పెంచడం ద్వారా ఉపాధి కల్పిస్తామని. అది ఆచరణ సాధ్యం కాదు. తక్షణం ఆ చిన్న మధ్యతరహా పరిశ్రమల ద్వారా అవసరమైనటువంటి ఉపాధి అనేది కలగదు. అందుకే కేంద్ర ప్రభుత్వం 2014 ఎన్నికల్లో వచ్చేటప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 20,000 కోట్ల ఉద్యోగాలు ఏంటంటే దాదాపుగా ఇవాళ కేంద్రంలో బ్యాన్ ఆన్ రిక్రూట్మెంట్లో ఉన్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం దాని దృష్టిలో పెట్టుకునే సంవత్సరానికి 2,00,000 కోట్ల ఉద్యోగాలు ఇస్తుంది. కాబట్టి ఆ బ్యాన్ని ఎత్తేస్తే ఆ విధంగా 20,000 కోట్ల ఉద్యోగాలు అంటే అందరికీ అందేటువంటి అవకాశం ఉంది.
అది చేయకుండా ఉపాధి పెంచడం సాధ్యం కాదు. అదేవిధంగా ఉపాధితో పాటు నిర్దిష్టమైన ఆదాయం ఉండాలి. ఎందుకంటే పట్టణాల్లో దాదాపు జీవన వ్యయం పెరుగుతుంది. అందుకని ఆ విధంగా అంటే కనీస వేతనం గతంలో 178 రూపాయలు రోజు వేతనం, నెలకి సుమారుగా 5,000 రూపాయలు అన్నారు. అది పెద్ద ఎత్తున ప్రజలు కార్మికులు నిరసించారు. ప్రధానమంత్రి జాతీయ వేతనం అన్నది మోసపూరితమైంది, దాన్ని పక్కన పెట్టారు. కాబట్టి వాళ్ళు ట్రేడ్ యూనియన్స్ అడుగుతున్నాయి నెలకి 26,000 రూపాయలైనా కనీస వేతనం ఇమ్మని. కాబట్టి ఉపాధి కల్పించడం, బ్యానర్ రిక్రూట్మెంట్ ఎత్తేసి పెద్ద ఎత్తున సుమారుగా ఏంటంటే 20 కోట్ల పైన 22 కోట్ల మంది ఉద్యోగాలు అవసరం ఉంది. బ్యాన్ ఎత్తేస్తే ఇవ్వచ్చు, కనీస వేతనం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే స్మార్ట్ సిటీస్, అమృత్ సిటీస్ కోసం గతంలో లక్షల కోట్లు ఖర్చు పెడతామన్నారు. కానీ వాటి వరకు ఈ బడ్జెట్లో ₹1 కూడా అలాంటి స్మార్ట్ సిటీస్ కేంద్ర ప్రణాళికలో పార్టీగా లక్షల కోట్లు కేటాయించామన్నారు. వాటి వరకు ఇవ్వలేదు. అందుకని వాటిని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ హైదరాబాద్ లాంటి పట్టణాల్లో గిగ్ వర్కర్స్ ఉన్నారు. జొమాటో ఇట్లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఎంత సంఖ్యలో ఉన్నారో తెలియదు. కానీ వాళ్ళు గుర్తింపు కార్డులు ఇస్తామంటున్నారు. బీమా ఏదో ఏర్పాటు చేస్తాను, దాన్ని ఆహ్వానించదగింది. కానీ బీమా ఇవ్వటం లేకుంటే గుర్తింపు కార్డు ఇవ్వడంతో పాటు స్థిరమైన ఆ ఉద్యోగం ఆదాయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి కూడా నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించాలని చెప్పి కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. కాబట్టి ఈ పట్టణ సమస్యల మీద యువకులు కానీ, విద్యావంతులు కానీ, మధ్యతరగతి కానీ, అదేవిధంగా రాష్ట్రంలో నివాస ప్రాంతాల మహిళలు కానీ, యువకులు అందరూ కూడా ఈ నెల 10వ తేదీన జరిగేటువంటి ఇందిరాపార్క్లో జరిగేటువంటి ఆందోళన కార్యక్రమం, కేంద్ర బడ్జెట్కి వ్యతిరేకంగా జరిగే ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకి కేంద్ర ప్రభుత్వం మోడీ 5 కోట్ల ఇండ్లు నిర్మిస్తానని చెప్పి గతంలో వాగ్దానం చేశారు. కానీ ఇప్పటివరకు 5 కోట్లు పూర్తి కాలేదు, కేవలం 2 కోట్లే చేసినట్టుగా చెప్తున్నారు. ఈ బడ్జెట్లో కనీసం 1 కోటి ఇండ్లనే నిర్మిస్తామని చెప్పారు. కానీ అలాంటి కేటాయింపులు ఏం కనబడటం లేదు. కాబట్టి దాంతో ఇవాళ ప్రధానంగా ఇండ్ల నిర్మాణం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత. కేంద్ర ప్రభుత్వం కేవలం వాటాగా 1,50,000 పట్టణాల్లో ఇస్తుంది. గ్రామీణ ప్రాంతానికి 75,000 మాత్రమే ఇస్తుంది. 75,000 గ్రామాలు కానీ 1,50,000 పట్టణాల్లో కానీ ఏమాత్రం కూడా ఇంటి నిర్మాణానికి ఉపయోగపడదు. సుమారుగా 10-15 లక్షలు అవుతుంది. అందుకని కేంద్ర ప్రభుత్వం వాటాని సగానికైనా పెంచుకోవాలి. సగం కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సగం, అప్పుడు మాత్రమే ఇండ్ల నిర్మాణ కార్యక్రమం అనేది సక్సెస్ అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ వైపుకి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.